ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సే గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక మంచి అలవాటు. ఓకే పిల్లలు, లెట్స్ బిగిన్ అవర్ డే విత్ ప్రేయర్. లేచి నుంచోండి. జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. Thank you, God, for the world we see. Thank you, God, for the hands you gave. Thank you, God, for the food we eat. Thank you, God, for everything. Thank you, God, for everything. Thank you, God, for everything. ఇప్పుడు హిందీలో ప్రార్థన చేసేద్దాం. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना. ఇప్పుడు మన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ డిసెంబర్ నెలకు సంబంధించిన రెండవ భాగంలోని వాహనాలు అనే సంభాషణ అంశాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. ఎన్ని రకాల వాహనాలు ఉంటాయి, వాహనాల శబ్దాలు ఏంటి, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏంటి, పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి, అన్నీ కూడా చాలా వివరంగా తెలుసుకుందాం. ఓకేనా? జాగ్రత్తగా వినండి, ఆచరించాలి కూడా. ఓకేనండి? ఇప్పుడు చూద్దాం. వాహనాలు, కాన్వర్జేషన్, సంభాషణ. కరుణశ్రీ వచ్చారు స్టూడియోలో. తను మీ పిల్లలతోటి అండ్ అంగన్వాడీ టీచర్స్ తోటి మాట్లాడతారు. అయితే ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్కు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము వాహనాల గురించి పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎంత వివరంగా మాట్లాడాలన్నది మీకు తెలిసి ఉండాలి. అయితే మనకు కంటెంట్లో ఇవ్వడం జరిగింది, పుస్తకంలో డీటెయిల్డ్గా కంటెంట్లో ఉంది. దాన్ని ముందుగా మనము కంటెంట్ మొత్తము చదువుకోవాలి, అందులోని విషయం అంతా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత పిల్లలకి ఏ రోజున ఎంతవరకు చెప్పాలి అన్నది మనం డిసైడ్ చేసుకుని ఆ ప్రకారంగా ఆ సీక్వెన్స్లో పిల్లలకి చెప్పుకుంటూ రావాలి. ఈ రోజున మనము ఇప్పుడు విందాం మరి వాహనాల గురించి. గుడ్ మార్నింగ్ అందరికీ. పిల్లలు గుడ్ మార్నింగ్. ఈరోజు సంభాషణ కార్యక్రమంలో నేను నా పరిసరాలలోని వాహనాలు అనే అంశం మీద మాట్లాడుకోబోతున్నాం. సో అంగన్వాడీ టీచర్స్కి ఎలా చేసుకోవాలి అనేది చెప్తున్నాము, పిల్లలకి దానికి సంబంధించిన దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనే దాన్ని నేర్చుకుంటాము, తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేది కూడా చెప్పుకుందాము. అయితే మొదటిగా పిల్లలు, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు మీరు చకాచకా చెప్పాలి. ఓకేనా? దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం. ఓకే రైట్. మనము ఇప్పుడు మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తారు? నడుచుకుంటానా? కాదు కదా, పక్కనే అయితే నడుచుకుంటూ వెళ్తాం. మరి దూరం ఉందనుకోండి, ఎలా వెళ్తారు? కొంచెం దగ్గర అయితే ఆటోలో వెళ్తాం, మరీ దూరం అయితే బస్ ఎక్కి వెళ్తాం, ఇంకా దూరం అయితే రైలు ఎక్కి వెళ్తాం కదా. ఇవన్నీ ఏంటి? వాహనాలు. అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దూరంగా ఉండేటువంటి ప్రాంతానికి వెళితే ఆ వెళ్ళేటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే వెళ్ళేటువంటి విధానాన్ని మనము
ఈ అంశంలో నేర్చుకుంటాం, వాహనాలు అనే అంశంలో. ఓకేనా? సరే, ఇప్పుడు నేను మీకు ఒక చిత్రపటం చూపిస్తాను, ఒక బొమ్మను చూపిస్తాను. దాంట్లో నేను అడిగేవన్నీ మీరు చకాచకా చెప్పాలి. ఓకేనా? టీచర్లుగా మీరు ముందుగా ఇలాంటి చిత్రపటాలను, నమూనాలను మీరు సిద్ధం చేసుకొని పిల్లలకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. పిల్లలు చూడండి, ఇక్కడ నేను ఒక చిత్రం చూపిస్తున్నాను. దీంట్లో మీకు ఏం కనిపిస్తుంది అనేది నేను అడుగుతాను, మీరు చెప్తుండాలి. ఓకేనా? పిల్లలు ఏంటిది? వెరీ గుడ్, చెప్పేశారు చాలామంది. వెరీ గుడ్, క్లాప్స్. ఏరోప్లేన్. ఏంటిది? ఏరోప్లేన్. వెరీ గుడ్. తర్వాత ఇదేంటి? చూసారా? ఇది చక్కగా వెళ్తూ ఉంది, పైన ఏదో గుండ్రంగా తిరుగుతూ ఉంది. గమనించారా? కొద్దిమంది చెప్తున్నారు, ఊహిస్తున్నారు. నేను చెప్తున్నాను, దీన్ని హెలికాప్టర్ అంటాము. చెప్పండి, రిపీట్ ఆఫ్టర్ మీ చిల్డ్రన్. హెలికాప్టర్. వెరీ గుడ్. రిపీట్ అగైన్. హెలికాప్టర్. ఇవి రెండు ఎక్కడ వెళ్తున్నాయి వాహనాలు? చూసుంటారు కదా, ఏరోప్లేన్ ఎక్కడ వెళ్తూ ఉంటుంది? నీళ్ళల్లోనా, రోడ్డు పైన? ఎక్కడ పిల్లలు? కరెక్ట్, ఇది గాలిలో ఎగురుతుంది కదా, గాలిలో వెళ్తాయి అన్నమాట. హెలికాప్టర్, ఏరోప్లేన్, రాకెట్ లాంటివన్నీ గాలిలో, ఆకాశంలో మనకి కనిపిస్తూ ఉంటాయి, ఆకాశం దిశగా కదా. ఓకే, ఇప్పుడు రెండవది అడుగుతాను. పిల్లలు ఇక్కడ చూస్తున్నారా? పొడుగాటిది ఇలా రోడ్డు మీద వెళ్తుందా? ఎక్కడ వెళ్తుంది? రోడ్డు మీద కాదు కదా, దీనికోసం ప్రత్యేకంగా వేసున్నాయి. ఏంటివి? పట్టాలు. ఇప్పుడు చెప్పండి, ఈ పట్టాల మీద వెళ్తున్న ఈ పొడవాటి వాహనం ఏమిటి? అరే, నా ప్రశ్న అవ్వకముందే భలే చెప్పేశారే. వెరీ గుడ్, క్లాప్ యువర్ హ్యాండ్స్. ఇది రైలు, ట్రైన్. వెరీ గుడ్. సరే, అరే ఇక్కడి నుంచి పట్టాల నుంచి చూస్తే ఇక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. నీళ్ళల్లో కూడా కొన్ని వాహనాలు ఉన్నాయర్రా. ఏంటిది? ఇది ఏమిటి? ఈ బొమ్మ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? బొమ్మ కనిపించిందా? చిత్రపటం చూద్దాం. ఇది పడవ. వెరీ గుడ్. ఇది మరింత పెద్ద పడవ కదా, షిప్ అన్నమాట. వెరీ గుడ్. ఇవన్నీ ఎందులో వెళ్తున్నాయి? నీళ్ళలో వెళ్తున్నాయి. కరెక్ట్, అంటే నీళ్ళలో కూడా వాహనాలు వెళ్తాయి అన్నది మీకు అర్థమైంది. మరి ఇదేంటి పిల్లలు? ఇక్కడ నల్లగా కనిపిస్తుంది. ఇవన్నీ దేని మీద వెళ్తున్నాయి? రోడ్డు మీద వెళ్ళే వాహనాలు. గుర్తిద్దాం. ఓకే, ఇదేంటి ఇంత పెద్దగా ఉంది కదా, ఏంటిది? ట్రక్కు కదా. ఈ ట్రక్కులు ఏంటంటే పెద్ద పెద్ద వాహనాలని కానీ, సంచుల్ని కానీ, ఏదైనా కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బరువైన వస్తువుల్ని తీసుకువెళ్ళడానికి, లేదా అప్పుడప్పుడు మనుషుల్ని తీసుకెళ్ళడానికి వాడతాం. మరి ఇదేంటి? బస్సు. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. మరి ఇదేంటి? కార్. వెరీ గుడ్, కనిపిస్తుంది కదా. ఇక్కడేంటి? క్లాప్స్. ఆటో. మరి ఇక్కడ ఒక అబ్బాయి ఎంచగ్గా తొక్కుకుంటూ వెళ్తున్నాడు దీన్ని. ఇదేంటి? వెరీ గుడ్, సైకిల్, బైసైకిల్. ఇక్కడేంటి? మనకి టూ వీలర్ మీద వెళ్తున్నారు, బండి, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు కదా. ఓకే, మనం గాల్లో ఎగిరే వెహికల్ చూసాము, నీళ్ళల్లో వెళ్ళే చూసాము, పట్టాల మీద వెళ్ళే చూసాము, రోడ్డు మీద చూసాము. ఈ ఊర్లోకి రండి రండి రండి. ఇదేంటి పిల్లలు? ఇది జట్కా బండి, గుర్రపు బండి కదా. ఇక్కడికి వచ్చేస్తే పొలాల్లో కనిపిస్తుంది చూడండి. కరెక్ట్, ఎద్దుల బండి, ఎడ్ల బండి అంటాం కదా, ఎడ్ల బండి. అంటే చూసారా, ఊర్లో పొలాలలో వెళ్ళడానికి ఎడ్ల బండి అవసరమైంది. ఇక్కడ ఊర్లో ఇక్కడి నుంచి చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్ళడానికి గుర్రపు బండి ఉంది, జట్కా బండి అంటాము. పట్టాల మీద వెళ్ళడానికి అత్యంత దూర ప్రాంతానికి రైలు ఉన్నాయి, రోడ్ల మీద వెళ్ళడానికి రకరకాల వాహనాలు ఉన్నాయి, గాల్లో వెళ్ళేవి మరిన్ని ఉన్నాయి. అంటే టీచర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్క చిత్రపటం, మనకు సంబంధించిందే, డిపార్ట్మెంట్ నుంచి సరఫరా చేసిన ఒక్క చిత్రపటాన్ని చూపిస్తే బోలెడన్ని మాటలు, బోలెడన్ని రకాల వాహనాలని ఒకే దాంట్లో చూపించవచ్చు. దాని మీద మనం బోల్డ్ మాట్లాడవచ్చు అన్నమాట. సరే, ఇప్పుడు చూసాం కదా మనము. మీకు ఇప్పుడు కొన్ని శబ్దాలు చూపిస్తాము.
వినిపిస్తుందా? ఎస్, ఏంటది? వెరీ గుడ్ చెప్పారు. ట్రైన్. కూ చుక్ 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 అని వచ్చింది కదా, అది ట్రైన్ అన్నమాట. నెక్స్ట్ వినపడిందా? ఏంటది? జుయ్ అని అని ఎగిరిపోయింది. ఏరోప్లేన్. ఏరోప్లేన్ అని చెప్పిన వాళ్ళందరికీ చెప్పట్లు. నెక్స్ట్ ఇంకొక వాహన శబ్దం వినిపిస్తాం. అదేంటి సార్? మిగిలిన వాళ్ళు చెప్పండి, ట్రై చేయండి అందరూ. తెలిసిపోయిందా? పీపీప్ అంటూ వెళ్తున్నాయి. ఏంటది? కరెక్ట్, బస్సు. బస్సు శబ్దం. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది కొద్ది మంది మాత్రం చెప్పగలుగుతారు. నిశ్చితంగా వినండి. వినపడిందా? పెద్ద బూరలోంచి సౌండ్, బూరలాగా బుయ్ అని సౌండ్ వచ్చిందా? అది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. చూపిస్తున్నాను. ఇదన్నమాట హార్బర్లో పెద్ద పడవ, షిప్ అన్నమాట. షిప్, పడవ నీళ్ళల్లో వెళ్ళే ముందు ఆ హార్బర్లో అలా పెద్ద మోత మోగిస్తూ వెళ్తుంది. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. చెప్పండి చెప్పండి మన వాళ్ళు. గుర్తుపట్టారా? పొలంలోకి వెళ్ళేటప్పుడు మనకి ఇది వినిపిస్తుంది. పెద్ద పెద్ద చక్రాలుంటాయి. డుక్ టుక్ 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 అని సౌండ్ వస్తుంది. ట్రాక్టర్. అంటే ఈ రకంగా మీరు ఎక్కడైనా సరే వాహనాలు కనిపించినప్పుడు వెళ్తూ ఉంటే మీరు కాస్త శ్రద్ధగా వినండి. మనము శబ్దంతోటే చెప్తాం. ఇప్పుడు ఆటో వచ్చిన శబ్దం ఒకలాగా ఉంటుంది, బస్సు శబ్దం ఒకలా. అంటే మనం వినడం ద్వారా కూడా వాహనాలు ఏది గుర్తుపట్టవచ్చు. ఓకేనా? ఇప్పటి నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా వాహనాల శబ్దాన్ని కూడా మీరు గమనించి వినండి. వినపడిందా? సైరన్ వస్తుంది. అది రాగానే మనం అందరం తప్పుకుంటాము, దారిస్తాము, ముందుకు వెళ్ళిపోయేటంటే ఏంటది? అంబులెన్స్ కదా. అంబులెన్స్ కానీ పోలీస్ వెహికల్ కానీ వస్తుంది. టియా 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 అని కూడా తిరుగుతాయి కదా అంబులెన్స్. అదన్నమాట. ఈ రకంగా మనము శబ్దాలు వింటూ వెహికల్స్ని కూడా గుర్తుపట్టగలగాలి. మనము సౌండ్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది మన దాంట్లో ఒక భాగము. ఇది అందరు చెప్పగలగాలి. అబ్బో భలే స్పీడ్గా వెళ్ళింది. జుమ్ బ్రూమ్ అనుకుంటా. ఇది కార్, అంటే స్పీడ్గా వెళ్ళే కారు. మోటార్ సైకిల్ది కూడా మనకి వ్రుమ్ అనుకుంటా సౌండ్ వస్తుంది కదా. చాలామంది పిల్లలు మీరు ఎలా ఆడుకుంటారు నాకు తెలుసులే, ఇలా అని జుయ్ జుయ్ అని ఆడతాం కదా. ఆ రకంగా అన్నమాట మనం సౌండ్తో పాటుగా చక్కగా వెహికల్స్ని గుర్తుపట్టగలగాలి. అండ్ ఇప్పుడు మీరు చెప్పగలుగుతారేమో చూస్తాను. ఈ సౌండ్ చూసి చెప్పండి. అందరూ చెప్పేయాలి ఇది. గుర్తుపట్టేశారా? మీరందరూ ఆడే ఆట ఏంటిది? కరెక్ట్, మోటార్ సైకిల్ కదా.
ఇప్పుడు మీకు వినిపించినవి అన్నీ కూడా మీరు విని ఉండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. విన్న వాటిల్లో శబ్దం కొంచెం తేడా ఉండొచ్చు, ఒక వాహనానికి ఇంకో వాహనానికి కూడా తేడా ఉంటుంది, అలా అన్నమాట. సో టీచర్లు మీరందరూ అమ్మా నాన్నలు కూడా మీరు వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంటి ముందుకు వచ్చినప్పుడు సౌండ్ తోటి నానొచ్చాడు అని మనం సౌండ్ తోటే చెప్పేచ్చు కదా వాహనాలు వాడితే. అటువంటి శబ్దాలతోటి కూడా మనం వెహికల్స్ని చక్కగా పరిచయం చేయాలి. ఓకేనా? ఎంజాయ్ చేశారు కదా? సరే, ఇప్పుడు నేను మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను, మీరు వాటి గురించి చెప్పగలగాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి పిల్లలు, నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పటిదాకా మీకు కొన్ని బొమ్మలు చూపించాను, కొన్ని శబ్దాలు వినిపించాను కదా. ఇప్పుడు నేను అడగంగానే మీరు చెప్పగలుగుతారేమో చూద్దాం. ఇది చూడండి బొమ్మ. ఈ బొమ్మ చూసి చెప్పండి మీరు ఏమేమి చూస్తున్నారు ఇక్కడ. వెరీ గుడ్. ఏంటిది? 2 చక్రాల మీద వెళ్ళేది. వెరీ గుడ్, సైకిల్. మరి 3 చక్రాలతోటి వెళ్ళేది ఏంటి ఇక్కడ? ట్రింగ్ 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 అని మోగుతుంది. దీనికి మోగుద్ది, దీనికి. ఇది గాలి మీదనే నడుస్తుంది, అంటే టైర్లలో గాలి నింపితే నడుస్తాయి అన్నమాట. ఏంటిది? రిక్షా. చూడగలిగిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు చూపిస్తారు, పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు, ఇంకా కొన్ని చోట్ల ఉంటాయి. ఇది 3 చక్రాలతోటి ఉంది. ఏంటిది? ఆటో. అది 3 చక్రాల వాహనాలు, ఒక సైకిల్ది తప్పితే. ఇప్పుడు ఈ బొమ్మ చూసి చెప్పాలి మీరు. ఈ బొమ్మలు ఏంటో టకటకా చెప్పాలి. ఏంటివి? కరెక్ట్, మోటార్ సైకిల్. ఇవి స్కూటీ. అంటే చూడండి ఇవి 2 చక్రాల వాహనాలు. ఓకే, 2 చక్రాల వాహనాలు. చూడండి 4 చక్రాల వాహనం ఇదేంటి చెప్పేశారు. వెరీ గుడ్, కార్. ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడండి, ఇలా చూపిస్తాం మనం. ఎట్లా డ్రైవింగ్ మీద వెళ్ళేటప్పుడు ఇలా అని అంటాం కదా, అంటే మోటార్ సైకిల్ ఏదైనా 2 చక్రాలు దానికి ఇలా అంటాం. ఇలా చూపించినప్పుడు 4 చక్రాలు, కారు కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా అనమాట. ఇవన్నీ దేని మీద నడుస్తాయి? రోడ్డు మీద నడిచే వాహనాలు. ఇవి చూడండి పెద్దది, అవేమో మనం ఎవరికి వాళ్ళు బండ్లు సొంతంగా కొనుక్కుంటాం. ఇవైతేనేమో బోలెడు మంది వెళ్ళిపోయేదన్నమాట. ఏంటివి? వెరీ గుడ్, బస్సులు కదా. దీన్నేమో అందరం కలిసి వెళ్ళేటువంటి వెహికల్. ఇది ఇప్పటిదాకా మనము గాలిలో నడిచేయన్నీ చూసామన్నమాట. ఇవి బండి మీద రోడ్డు మీద నడిచే చూసాము. ఇది చూడండి ఆకాశంలో వెళ్ళే వాహనాలు ఏంటో ఇక్కడ చూడండి. ఏంటిది? ఏరోప్లేన్. ఇది ఎక్కువ మంది ఒకేసారి చాలా దూర ప్రాంతాలకి వాడేటువంటి వాహనం ఏరోప్లేన్. ఇది హెలికాప్టర్ అంటారు. చూడండి పైన ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, దీనికి ఫ్యాన్ లాగా రెక్కల్లాగా ఉంటుంది, కొద్దిమంది మాత్రమే వెళ్ళగలిగేటువంటిది. ఇది రాకెట్. ఇదేమో అంతరిక్షంలోకి దూసుకుపోతుంది. మీరు వార్తలు వింటే ఇలాంటివన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ గాల్లో ఎగిరేటువంటి వస్తువులు అన్నమాట. ఇది పట్టాల మీద ఎక్కువ మంది మనుషులు, అసలు బోలెడంత మంది మనుషుల్ని తీసుకెళ్లేటువంటి వాహనము, పట్టాల మీద వెళ్ళేది. దీన్ని రైలు అంటాము. ఇవన్నీ కంపార్ట్మెంట్స్, బోగీలో ఒక్కొక్క దాంట్లో బోలెడు మంది. చూడండి రైలు. ఓకేనా? నెక్స్ట్ ఇది మెట్రో రైలు, అంటే పెద్ద పెద్ద నగరాల్లో చూపించేటువంటి రైలు. ఇది పడవ. ఎవరైనా నదీ ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు చెప్పగలిగేది. ఇది పడవలు అంటారు. ఇవి చిన్న చిన్న పడవలు, ఒక మనిషి ఇలా తెడ్డు వేస్తూ చక్కగా నడిపించేటువంటి పడవలు, కొద్ది మందే వెళ్తారు. ఇది స్టీమర్, అంటే ఆవిరి యంత్రంతో నడిచేటువంటి అత్యంత పెద్ద పడవ ఇది స్టీమర్. ఇంతకుముందు మీరు ఆ సౌండ్ కూడా విన్నారు, చూసారు కదా. ఇది కూడా మనకి షిప్ అన్నమాట. అయితే మీకు ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ వాహనాలు చూపిస్తే ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, ఒక్కసారి చూడండి. ఇదేం బొమ్మ చెప్పాలి మీరు. ఏంటిది? గుర్తుపట్టారా? ఏంటిది? ఒక్కసారి చూడండి. దీన్ని చూడండి, ఇలా ఉంది. ఇది దీని మీద స్టాండ్ అన్నమాట. దీని మీద ఇలా ఆగుద్ది. ఇది రెక్కలు, ఇలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. వెనకాల ఇలా చిన్న తోకలాగా ఉంది, పైన రెక్కల్లాగా ఉంది. ఇది దీని లోపల మనుషులు ఎక్కుతారు, దిగుతారు. ఇది గుర్తుపట్టారా? హెలికాప్టర్. ఇంతకుముందు చెప్పాం కదా హెలికాప్టర్. ఇక్కడ కూడా చిన్న ఫ్యాన్ లాగా ఉంది, కనిపిస్తుందా మీకు? చూడండి, ఇలా గిరగిరా తిరుగుతుందన్నమాట. దీన్ని చాపర్ అని కూడా అంటారు. ఇది హెలికాప్టర్. వెరీ గుడ్. ఇదేం బొమ్మ చెప్పండి? ఇదేం వాహనం చెప్పండి? మీ దగ్గర కూడా బోలెడు మంది దగ్గర ఉంటాయి కదా. దీనికి 4 చక్రాలు ఉన్నాయి. దీంట్లో మనం 4, 5 మంది, 7 మంది వరకు వెళ్ళగలుగుతాం. ఇది కార్ అన్నమాట. సరే, ఇది మనందరి ఇళ్ళల్లో ఉంటాయి, దాదాపుగా పిల్లలందరి దగ్గర ఉంటుంది. ఇలా లోపల ఒక డ్రైవర్ ఉంటాడు, కనిపించడానికి చూపిస్తున్నాను. డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ దీన్ని డ్రైవ్ చేస్తారు. అంటే ఇది బొమ్మ కారు. సరే, ఇదేంటో చూస్తారా? ఇది మనం ట్రక్ కానీ టిప్పర్ కానీ అంటాము. చూడండి,
ఇక్కడ నడిపిస్తూ ఉంటాడు. దీంట్లోంచి ఇది ఎత్తుకుంటాడు. వెళ్ళిన తర్వాత మనకి ఇది దీంట్లోని చూడండి, దీన్ని తీసుకొని నింపేసి దాన్నంతా ఇలా పడేస్తూ ఉంటారనమాట కదా. ఇది టిప్పర్ అని అంటాము, లేదా ఇప్పుడు మన దగ్గర జేసీబీ అంటున్నారు, ఇన్ని రకాలుగా అంటారు. ఇది ఇట్లాంటిది చూడండి. ఒక వాహన చోదకుడు ఉంటాడు, వెనకాల ఇది ఉంటుంది. దీంట్లో ఇసుక, మట్టి ఏదైనా సరే తీసుకొని ఒకదాని నుంచి ఒకటి తీసుకువెళ్తారు. ఇది గుర్తుపట్టారా? ఇది చూడండి. పిల్లలకి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి మోడల్స్ చూపిస్తూ అడిగితే కూడా వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారు. చూడండి, ఇదన్నీ ఏమంటాము? పట్టాలు. గమనిస్తున్నారా? చూడండి, ఇది పట్టాలు. ఇవి పట్టాలు. పట్టాల మీద ఇంత బోలెడన్ని చక్రాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చక్రాలు అన్నమాట. ఇది ముందుండేది ఇంజన్. ఈ అక్షరం నేర్చుకున్నప్పుడు ఇంజన్ నేర్చుకున్నాం కదా, అదన్నమాట. చూడండి, ఇది ముందుండి వాహనాన్ని వెనకాల బోలెడన్ని కోచ్లు ఉంటాయి, వాటిని లాక్కొని వెళ్తుంది. ఇది రైలు బొమ్మ. సో ఈ రకంగా మనము ఇవాళ ఏమేమి నేర్చుకున్నాము? గాళ్ళే వెళ్ళే వాహనాలు, ఏరోప్లేన్, హెలికాప్టర్, రాకెట్. నీళ్ళల్లో వెళ్ళేవి పడవ. రైలు పట్టాల మీద వెళ్ళేది రైలు, మెట్రో రైలు, మరిన్ని ఫాస్ట్ ట్రైన్స్. చివరగా మనకి రోడ్డు పైన వెళ్ళే వాహనాలు 2 చక్రాలే, 3 చక్రాలే, 4 అనేక చక్రాల వెళ్ళి కూడా తెలుసుకున్నాము. మరొకసారి బోలెడన్ని విషయాలతోటి మనము మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ. సో వాహనాల గురించి విన్నారు కదా పిల్లలు? ఏమేం వాహనాలు తెలుసుకున్నారు చెప్పండి ఒక్కసారి. నాకు చెప్తున్నారా ఏమేం వాహనాలు తెలుసుకున్నారు? వెరీ గుడ్. కార్, బస్, ఏరోప్లేన్, హెలికాప్టర్, ఇంకా షిప్, ఇంకా సైకిల్. వెరీ గుడ్. బైసైకిల్ కదా, ఆటో, ఇంకా కార్, జీప్. ఓ చాలా ఉన్నాయి, చాలా వెహికల్స్ ఉన్నాయి కదా. ఎడ్ల బండి కూడా, గుర్రపు బండి, జట్కా అంటాం. వెరీ గుడ్. చాలా చాలా నేర్చుకున్నారు. అయితే నెక్స్ట్ మనము ఇప్పుడు ఈ రోజున వాహనాల గురించి మాట్లాడుకున్నాం కదా. మీరేం చేయాలి ఈ రోజున పిల్లలు? మీరు బయట రోడ్డు మీద ఏ వాహనాలు వెళ్తాయో అన్ని పేర్లు చెప్తా ఉండాలి, గుర్తుపడుతూ. ఇది కార్, జీప్, ఆటో, సైకిల్, ఇంకా ఇంకా ఏమేం చెప్తారో అవన్నీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అమ్మ వాళ్ళతోటి మాట్లాడుతూ చెప్తూ ఉండాలి. 2 చక్రాలదేంటి, 3 చక్రాలతోటి ఏం నడుస్తుంది, 4 చక్రాలతోటి ఏం నడుస్తుంది, 4 కంటే ఎక్కువ చక్రాలతోటి ఏం నడుస్తాయి వెహికల్స్, ఇవన్నీ చెప్పాలి. చెప్తారు కదా ఈ రోజున? అన్నీ తెలుసుకుంటారు కదా, తెలుసుకొని మాట్లాడాలి. వాహనాలకి కొన్ని రూల్స్ ఉంటాయి, మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. లేదా ఇష్టం వచ్చినట్టు వాహనాలు వెళ్తాయి, నేను ఇష్టం వచ్చినట్టు వెళ్తాను అంటే ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుతుంది. అలాంటి నివారించడానికే మనకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. మనకు కొన్ని ఉంటాయి, వాహనదారులకు అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. సరే, దాంట్లో మీకు ముఖ్యంగా చెప్తా ఉంటారు, ఇంట్లో అందరూ చెప్తుంటారు, టీచర్లు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు. ఏమంటారు? రోడ్డు మీద నడిచేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఇంట్లో పరిగెత్తినట్టు పరిగెత్తుతామా? నో, వెళ్ళకూడదు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు వెళ్తామా? నో, వెళ్ళకూడదు. ఖచ్చితంగా కుడి పక్క, ఎడం పక్క చూసి ఏదైనా వాహనాలు వస్తున్నాయా అని గమనించి పెద్దవారు ఉంటేనే వారి చెయ్యి పట్టుకొని మాత్రమే రోడ్డు క్రాస్ చేయాలి. పెద్ద పట్టణాల్లో కానీ, చిన్న నగరాల్లో కానీ, చిన్న ఊరుల్లో కూడా, గ్రామాల్లో కూడా పెద్దవారి సాయం లేకుండా రోడ్డు దాటరాదు. కుడి పక్క, ఎడం పక్క అటు ఇటు చూసి ఏది వాహనాలు రానప్పుడు ఇలా చెయ్యి అడ్డంగా ఆపమని చెబుతూ పెద్దవాళ్ళ చెయ్యి వేలు పట్టుకొని వెళ్ళాలి. మీకు చాలా మందికి సరదా ఉంటుంది రోడ్డు మీద రయ్యమని పరిగెత్తేది. తప్పు. నో. ఓకే, అది చేయకూడదు. తర్వాత కొంత ఏముంటుంది, రోడ్డు మీద కొంత ప్లేస్ ఉంటుంది, అది కేవలం నడిచి వెళ్ళే వాళ్ళకి. అన్ని వెహికల్సే కాకుండా నడిచి వెళ్ళడానికి ఒక పేమెంట్ అని ఉంటుంది, దాని మీద మాత్రమే నడవాలి. రోడ్డు మీద వాహనాలు వస్తూ ఉంటే గబుక్కున మన ఇష్టం ఉన్నట్టు వెళ్ళకూడదు. దానికోసం కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఒక చిత్రం చూడండి, ఆ పిల్లలిద్దరు చక్కగా నడుచుకుంటూ, చూడండి పక్కన కారు వెళ్తున్నప్పటికీ
వాళ్ళకి నడిచే ఉంది, పాదచారుల కోసం ఉండేటువంటి ప్రాంతం ఉంది, దాన్ని ఫుట్ పాత్ అంటాము. ఓకేనా, దాన్ని ఏమంటాము? పేవ్మెంట్ లేదా ఫుట్ పాత్ అంటాం. దాని మీద మాత్రమే నడిచి వెళ్తే ఎలాంటి ఆటంకాలు ఉండవన్నమాట. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చిత్రం చూపిస్తాను, దాంట్లో చూడండి. దీన్ని ఏంటంటే వాహనాలు వెళ్తూ ఉంటే వాటికి నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు అంటాము. సో చూడండి, ఇక్కడ మనం చాలామంది చూసుంటారు కదా, ట్రాఫిక్ సిగ్నల్. ఏంటది? రిపీట్ ఆఫ్టర్ మీ. ట్రాఫిక్ సిగ్నల్. సిగ్నల్ అంటే ఒక సంజ్ఞ. అంటే మనం మాట్లాడలేం కదా, కారు అయ్యా కారు ఆపాపాపు, బస్సు ఆపాపాపు అనలేం, నేను వస్తున్నా పరిగెత్తున్నా ఆపాప అనలేం కదా. దానికి అందరికీ అర్థమయ్యే భాష. మనం ఇక్కడే కాదు, ఏ దేశంలో వెళ్ళినా కూడా ప్రపంచవ్యాప్తంగా అర్థమయ్యేటువంటి సిగ్నల్ ఈ ట్రాఫిక్ సిగ్నల్. మీరు చాలామంది చూసుంటారు, దాని గురించి తెలుసుకుందాం. 3 రంగులు ఉంటాయి. పైన ఏం కలర్ పిల్లలు? కరెక్ట్, రెడ్ కలర్, ఎరుపు రంగు. మధ్యన ఎల్లో లేదా నారింజ, ఆరెంజ్ కలర్ ఉంటుంది. మూడవది గ్రీన్ లేదా ఆకుపచ్చ. ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకోండి, రెడ్ కలర్ అని అంటే డేంజర్, అంటే అందరూ అటెన్షన్లో ఉండాలన్నమాట. అంటే రెడ్ కలర్ చూడగానే అలర్ట్ అయిపోవాలి, అంటే జాగరూకత వహించాలి, ఆగిపోవాలి, ఏంటో మనకేదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు అని అనుకోవాలి. సో ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ కలర్ కనిపిస్తే డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఇది వాహనాలకు సంబంధించి, రెడ్ కలర్ వస్తే రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు ఆగిపోతాయి. ఓకేనా. నేను సైకిల్ తొక్కుతున్నాను, నేను కారు నడుపుతున్నాను, లేదా నేను మోటార్ సైకిల్ నడుపుతున్నాను, నాన్న కానీ అమ్మ కానీ అన్నవాళ్ళు వెళ్తూ ఉంటే రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, దాంట్లో రెడ్ కలర్ రాగానే టకీమన ఆగిపోవాలి. ఓకేనా. మనం నడుచుకుంటూ వెళ్తే రెడ్ కలర్ వస్తే ఓహో వాహనాలన్నీ ఆగాయి, మనం వెళ్ళొచ్చు అని అర్థం. రెడ్ సేస్ స్టాప్. చెప్పండి, రెడ్ సేస్ స్టాప్. ఎరుపు రంగు ఏమని చెప్తుంది మనల్ని? ఆగిపోండి. ఏమని చెప్పుద్ది? స్టాప్. సే ఇట్ అగైన్, రెడ్ సేస్ స్టాప్. ఓకే, నెక్స్ట్ కలర్ చూడండి ఒకసారి, ఏముంది? ఎల్లో కలర్ ఉంది. కొన్ని సిగ్నల్స్లో ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఎల్లో కలర్ ఉన్నప్పటికీ లేదా ఆరెంజ్ కలర్ ఉంటే దాని అర్థం ఏంటి అంటే, రెడ్ వచ్చింది ఆగారు కదా, ఈ కలర్ వచ్చింది, ఎల్లో కానీ ఆరెంజ్ కానీ వచ్చిందంటే కొంచెం ఆగండి, కొంచెం ఆగండి, వెయిట్ వెయిట్, లేదా రెడీ అయిపోండి, రెడీ అయిపోండి, లేదా వెయిట్. ఎల్లో సేస్ వెయిట్ అండ్ బీ రెడీ. ఎందుకు రెడీ? ఇంతసేపు ఆగారు కదా, మీరు డ్రైవింగ్ చేసుకుంటా కారు ఆగిపోయింది కదా, ఆగండి, రెడీగా అయిపోండి నెక్స్ట్ దానికి. ఎందుకు? ఎప్పుడు ఆగిపోయే ఉండదు కదా వెహికల్, మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, వెళ్ళడానికి రెడీగా ఉండండి అని. వెయిట్ లేదా రెడీ చేసుకోండి అని అర్థం. ఎల్లో సేస్ వెయిట్, గెట్ రెడీ. ఆరెంజ్ సేస్ వెయిట్, గెట్ రెడీ. రైట్. రెడ్ సేస్ స్టాప్. ఎల్లో సేస్ వెయిట్, గెట్ రెడీ. ఆర్ ఆరెంజ్ సేస్ వెయిట్, గెట్ రెడీ. మూడవ సిగ్నల్ ఏంటి? కింద ఉంది. మధ్యలోది ఎల్లో ఆర్ ఆరెంజ్, కిందది గ్రీన్ ఆకుపచ్చ. మధ్యలోది పసుపు నారింజ అయితే కిందది ఆకుపచ్చ కలర్. ఈ ఆకుపచ్చ కలర్ అంటే రైట్ రైట్ అన్నమాట. రైట్ రైట్ అంటే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని. గో. గ్రీన్ సేస్ గో. గ్రీన్ సేస్ గో. వెరీ గుడ్. అంటే గ్రీన్ రాగానే నేను కార్ నడుపుతున్నాను అనుకోండి, ఓ గ్రీన్ లైట్ వచ్చింది నేను వెళ్ళిపోవచ్చు అని అర్థం. రెడ్ రాగానే నాన్న కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్, నాన్న అక్కడ రెడ్ సిగ్నల్ వచ్చింది మీరు ఆగండి అని చెప్పాలి ఒకవేళ నాన్న వెళ్తూ ఉంటే. ఎల్లో వస్తే ఓకే నాన్న నెక్స్ట్ గ్రీన్ పడుద్ది, మనం రెడీగా ఉండండి, వెయిట్ చేయండి, వెళ్ళిపోవద్దు ఇప్పుడే వెయిట్ చేద్దామని అర్థం. గ్రీన్ సిగ్నల్ పడగానే నాన్న మన గ్రీన్ సిగ్నల్ పడింది వెళ్ళిపోదాం అని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు తెలిసింది కదా ట్రాఫిక్ సిగ్నల్ అర్థం. సో రెడ్ సేస్ కరెక్ట్ స్టాప్. Yellow or orange says wait, get ready. Green says go. Right? ఇవి ట్రాఫిక్ సిగ్నల్స్. మరి డ్రైవింగ్ చేసే వాళ్ళకి అది సిగ్నల్స్, మరి నడిచే వాళ్ళకి ఆపోజిట్ అన్నమాట. సరే, ఇప్పుడు నడిచే వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళకి ఏముంటుంది చూద్దాం.
మనం రోడ్డు మీద వాహనాలు వెళ్తుంటే రోడ్డు గమనించండి. కాస్త పెద్ద ప్రాంతాల్లో ఏముంటుంది, అలా నల్లటి రోడ్డు మీద తెల్ల తెల్ల గీతలు ఉంటుందన్నమాట. ఓకేనా? ఒక గీత నల్లగా, ఒక గీత తెల్లగా, ఒక గీత నల్లగా తెల్లగా. ఇది చూస్తే మీకేమన్నా జంతువు గుర్తొచ్చిందా? ఏదైనా జంతువు పైన మీకు బ్లాక్ వైట్ గీతలు కనిపించాయా బొమ్మల్లో? దాన్ని జీబ్రా అంటాం. జీబ్రా అనే జంతువు పైన మనం జూలల్లో, ఫోటోలలో, పిక్చర్స్లో చూస్తాం. ఏంటి, ఒంటి మీద నల్లగా ఉంటుంది, పైన తెల్ల గీతలు, బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. సో రోడ్డు మీద కూడా మనకి నల్లగా ఉన్న రోడ్డు మీద తెల్ల తెల్ల గీతలు లేదా ఒక్కొక్కసారి ఎల్లో కలర్ గీతలు ఉంటాయి అన్నమాట. దాన్ని జీబ్రా క్రాసింగ్ అంటాం. జీబ్రా అనేది యానిమల్ అన్నాం కదా, దాని మీద వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది కదా. అలాగే రోడ్డు మీద కూడా బ్లాక్ అండ్ వైట్ గీతల్లాగా కనిపిస్తే దాన్ని జీబ్రా క్రాసింగ్ అంటాము. కొన్నిటి దగ్గర పసుపు కలర్ కూడా ఉంటుంది, మనం చూడొచ్చు. సో అట్లాంటివి ఉండేదాన్ని జీబ్రా క్రాసింగ్ ఏమంటాము? జీబ్రా క్రాసింగ్. ఆ జీబ్రా క్రాసింగ్ మీదనే మనం రోడ్డు దాటాలి. ఒక రోడ్డు మీద నడుస్తున్నాము, ఇలాంటి జీబ్రా క్రాసింగ్ కనపడింది, మనం అటో ఇటో వెళ్లకుండా క్రాస్ చేయాలి అన్నప్పుడు మనకి సిగ్నల్ ఉన్నప్పుడు కేవలం జీబ్రా క్రాసింగ్ మీద మట్టుకే రోడ్డు క్రాస్ చేయాలి. ఆ జీబ్రా క్రాసింగ్ వస్తుంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఓహో ఇక్కడ నడుస్తారు మనుషులు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అని తెలుస్తుంది అన్నమాట. సో జీబ్రా క్రాసింగ్ మీద మట్టుకే మనము రోడ్డు క్రాస్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇవి ట్రాఫిక్ నిబంధనలు. మనం రోడ్డు మీద ఇలాంటి నిబంధనలు చూసినప్పుడు రూల్స్ అన్నమాట పాటించాలి. డ్రైవింగ్ చేసే వాళ్ళు పాటిస్తారు, మనం కూడా కేర్ఫుల్. ఫస్ట్ ఇది చూడండి, గేట్ లాగా ఉంది కదా, ఇలా పొడుగు గీతలు, అడ్డం గీతలు, దాని ఏంటి అర్థం? రక్షణ గల క్రాసింగ్ రోడ్డు. టీచర్లందరికీ గమనిక, ఇది మన పుస్తకంలో ఇచ్చారు, మనం ఎక్కడి నుంచో తీసుకురాలేదు. ఆ కంటెంట్నే మనం పిల్లలకి చెప్తాం. అంటే రైలు వెళ్తూ ఉండే ప్లేస్ ఉందనుకోండి, అక్కడ గేట్ పెట్టేసి దానికి రక్షణ ఉంది. కొన్నిటికి డైరెక్ట్గా రోడ్డు క్రాస్ చేసినట్టు రైలు పట్టాల మీద క్రాస్ చేస్తా, ఎప్పుడు బండి వచ్చేది తెలీదు. అలా కాకుండా ఆ ఫెన్సింగ్ లాంటిది ఉంటే మనకి రక్షణ గలటువంటి క్రాసింగ్. నీకు ముందట ఆ గేట్ పడుద్ది, అది తెలుస్తుంది, అది ఉన్నప్పుడు వెళ్ళకూడదు, అది తెరుచుకున్నప్పుడే వెళ్ళాలి అని తెలిసేటువంటి క్రాసింగ్ రోడ్ అన్నమాట. అది ఎక్కువగా రైలు అవన్నీ ఉండే ప్లేసుల్లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అది స్కూల్ జోన్. ఈ సిగ్నల్ ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? చిన్న పిల్లలది స్కూల్ ఉంది, ఇక్కడ పిల్లలు వెళ్తుంటారు, మనం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి అని తెలుస్తుంది. అక్కడ ఒక బిడ్డ వాళ్ళ పెద్దవాళ్ళతోటి అమ్మ లేదా నాన్నని చేపట్టుకొని వెళ్తున్నారు చూడండి, బ్యాగ్ పట్టుకొని, పలక పట్టుకొని. సో అది స్కూల్ ఏరియా. అలాంటి స్కూల్ ఏరియా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి అని అర్థం అన్నమాట. ఈ మూడవది చూడండి, ఒక లోపల ఒక యారో. ఏ చెప్పుకున్నప్పుడు చెప్పాము? యారో. నల్ల యారో ఎలా ఉంది? యు ఆకారంలో ఉందన్నమాట. అంటే చుట్టూ తిరిగి ఉంది. ఇక్కడ మొదలు పెడితే కుడివైపు ఎడం పక్క కిందికి ఉంది చూడండి, పైకి వెళ్ళి వెనక్కి వచ్చేసింది. అలా వచ్చింది, అలా పైకి వెళ్ళి కిందికి వచ్చేసింది అన్నమాట దాని అర్థం. కానీ దానిపైన ఏముంది? అడ్డంగా రెడ్ గీత ఉంది కదా. అడ్డంగా ఉంది అంటే ఎక్కడైనా మనకు అడ్డంగా ఒకటి ఉందంటే అర్థం ఏంటి? నో, నో, వెళ్ళొద్దు అని అర్థం. ఏం వెళ్ళొద్దు? వెనక్కి తిరిగి వెళ్ళొద్దు, మీరు ముందుకే వెళ్ళాలి. ఇక్కడ వెనక్కి తిరిగి వెళ్తే మిగతా వాళ్ళకి ఇబ్బంది అని అర్థం. నో యూ టర్న్, వెనక్కి తిరిగి వెళ్ళొద్దు. ఎప్పుడైనా అడ్డంగా ఒక గీత ఉంటే ట్రాఫిక్లో నో, నో, నో అని అర్థం. మనం పి అక్షరం నేర్చుకున్నప్పుడు పి అన్న అక్షరం తెలిసింది కదా, పి అని రాసి ఇట్లా అడ్డంగా ఒక గీత ఉంటే నో పార్కింగ్. అలాగే ఇక్కడ యూ టర్న్ ఉంది, దాని మీద అడ్డం గీత ఉందంటే నో యూ టర్న్, అంటే వెనక్కి అస్సలు వెళ్ళొద్దు, ముందుకే. ఇక్కడ రోడ్డు వెనక్కి మళ్ళీకి ఛాన్స్ లేదు అని అర్థం. ఇది మీరు చెప్పేస్తారు చివరిది. క్రాస్ లైన్ ఉంది కదా, ఎలా ఉంది? రెడ్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ ఉంది కదా, జీబ్రా క్రాసింగ్ రోడ్. జీబ్రా క్రాసింగ్ రోడ్. ఈ జీబ్రా క్రాసింగ్ రోడ్ ఉన్నప్పుడు మట్టుకే, దీని మీద మట్టుకే మనం రోడ్డు క్రాస్ చేయాలి అని అర్థం. అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి రోడ్డు మీద ఇలా కనిపిస్తే ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి ఇదేంటో. ఒక పెద్దవాళ్ళు
చిన్న పిల్లని లేదా ఇద్దరు ఒక పెద్ద అక్క తమ్ముడు కలిసి వెళ్తున్నారు కదా అంటే అర్థం ఏంటి? అది స్కూల్ జోన్, స్కూల్ ఉంది అక్కడ, జాగ్రత్తగా ఉండండి అని అర్థం అన్నమాట కదా. ఓకే, ఇది మీకు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి బాగా తెలిసిపోయి ఉండాలి. తెలిసింది కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు తెలుసుకున్నాం కదా ట్రాఫిక్ సిగ్నల్లో. మరి మనమేం చేయాలి? ఇప్పటివరకు మనము వాహనాల వాళ్ళకి సంబంధించింది చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు చూడండి బొమ్మలు. బస్సు కానీ ఎక్కడైనా కూడా మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక లైన్లోనే వెళ్ళాలి. క్యూ అక్షరం నేర్పించుకున్నప్పుడు చెప్పారు కదా, క్యూని పాటించాలి అంటే ఒక వరుస క్రమాన్ని పాటించాలి. కొద్దిమంది మన అన్న వాళ్ళ అక్క వాళ్ళకి స్కూల్ బస్సులో వెళ్ళేది ఉందనుకోండి, స్కూల్ బస్ వచ్చినప్పుడు ఇలా తోసుకుంటూ వెళ్ళొద్దు. మనం బస్ స్టాండ్కి వెళ్తాము, బస్సు ఎక్కుదాం అనుకుంటాము, బోలెడు మంది వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఒకరి తర్వాత ఒకరము క్యూ పద్ధతిలో వెళ్ళాలి. ఇది మన నిబంధన. ఇప్పటిదాకా మనం ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకున్నాం కదా. మనం ఏం చేయాలంటే ఎక్కడైనా క్యూ పద్ధతి, మనకి డుంబు కోతిబావ వాళ్ళు చెప్పారు కదా, క్యూలోనే వెళ్ళాలి, వరుసలో వెళ్ళాలి, మనమంతా వచ్చే వరకు వేటి చూడాలి. అది ట్రాఫిక్లో కూడా పనికొస్తుంది. వాహనాల దగ్గర కూడా మనం అది ఖచ్చితంగా పాటించాల్సిందే. చూడండి, వీళ్ళు ఏరోప్లేన్కి వెళ్ళాలన్నా, రైలు ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా, స్కూల్ పిల్లలే కాకుండా పెద్దయ్యా కూడా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా క్యూ పద్ధతిలోనే వెళ్ళాలి. మన వంతు కోసం వేచి చూడాలి. ఇది మనది. తర్వాత వాహనం ఆగిన తర్వాతే ఎక్కాలి మరియు దిగాలి. మనం బోలెడని వార్తలు వినుంటాం, మన ఊర్లోనే జరుగుంటుంది, చూసుంటాము. స్కూల్ బస్సు లాంటివి కదులుతూ ఉంటే ఎక్కబోతారు, కదులుతూ ఉంటే దిగబోతారు. పెద్దవాళ్ళు కూడా అంతే, చాలామంది ఏం చేస్తుంటారు, పరిగెడుతున్న వాహనాన్ని ఎక్కుతారు, దిగబోతారు. అత్యంత ప్రమాదకరం. సో మనము ఖచ్చితంగా ఆగిన తర్వాతే ఎక్కాలి. మోటార్ సైకిల్ అయినా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు బండి తీసినప్పుడు పరిగెత్తుకుంటా నేను వస్తాను పరిగెత్తా, అది చాలా తప్పు. నో, వాహనం ఆగాకే ఎక్కాలి, ఆగాకే దిగాలి. అది కూడా పెద్దవాళ్ళు ఉంటేనే చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనము కొన్ని ఆటలు చూద్దాం. నేర్చుకున్నాం కదా, ఇప్పటికి ఆటలు చూద్దాం. టీచర్ గారు ఏం చేయాలంటే, మీరు పేరెంట్స్ కూడా ఏం చేయొచ్చు అని అంటే, ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించి ఒక్కొక్క రంగు తెలుసు కదా, రెడ్, యెల్లో, గ్రీన్, వీటిని ఒక్కొక్క కాగితం మీద పెట్టుకోవాలి. రాసేసి పెట్టుకొని పిల్లల్ని కార్ డ్రైవ్ చేస్తున్నట్టు ఇలా రావాలేదా జుయ్ అని బండి మీద వస్తున్నట్టు వస్తుంటారు. రాగానే మీరు ఒక సిగ్నల్ చూపించాలి. ఆ సిగ్నల్ని గుర్తుపట్టి పిల్లలు ఆగాలా, వెయిట్ చేయాలా, వెళ్ళిపోవాలా అనేది నిర్ణయించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక ఆట ఆడదాం. పిల్లలు మీరందరూ కార్లు అయిపోండి. కార్ డ్రైవింగ్ చేస్తున్నారా? చేయండి. వెళ్తా ఉండండి. జుయ్ పాం జుయ్. వెళ్తున్నారు. నేను ఒకటి చూపిస్తాను, మీరేం చేయాలి? సిగ్నల్స్ తెలుసు కదా. ఏం చేస్తున్నారు మీరు? డ్రైవింగ్ చేస్తున్నారు కదా, ఏం చేశారు? టక్మన్ ఆగిపోవాలి. నేను రెడ్ సిగ్నల్ ఇచ్చేసా కదా, స్టాప్. ఆగిపోయారా? ఎంతమంది ఆగిపోయారు? ఎస్, మీ అందరికీ క్లాప్స్. నేను రెడ్ సిగ్నల్ చూపించిన ఎంతమంది వెళ్ళిపోయారు? నో, మీ ట్రాఫిక్ సిగ్నల్ని అతిక్రమించారు. సో అలా చేయకూడదు. సో మీరు మీరు కార్ నడుపుతూ ఉన్నారు, మళ్ళీ ఒకసారి బండి మీద వెళ్తూ ఉండండి. వెళ్తున్నారా? నడపండి. జుయ్ జుయ్ జుయ్. వెళ్తున్నారు కదా, నేను మీకు సిగ్నల్ చూపిస్తున్నా. ఎస్, గ్రీన్ సిగ్నల్. మీరేం చేశారు? జుయ్ అని వెళ్తానే ఉన్నారా? వెరీ గుడ్, క్లాప్స్. గ్రీన్ కలర్ సిగ్నల్ ఉందంటే మీరు ఆగక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. గుడ్. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఒకసారి కార్లో వెళ్తున్నారా? స్టాప్. గుడ్. ఓకే, మళ్ళీ కొద్దిసేపు అయింది. ఇప్పుడు ఇంకో సిగ్నల్ చూపిస్తున్నాను. ఆగారా, వెళ్ళిపోయారా? వెయిట్ చేయాలి, మీరు వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి. కరెక్ట్, మీరు వెళ్ళొద్దు. స్టాప్. ఎల్లో అయినా, ఆరెంజ్ అయినా, ఎల్లో అయినా మీరు స్టాపే. ఇది వచ్చిందంటే ఏంటి? ఫస్ట్ మీరు ఆగారు, తర్వాత ఈ సిగ్నల్ వచ్చింది అంటే ఇక్కడ కూడా మీరు ఆగే ఉండాలి. రెడ్ వచ్చినా ఆగాలి, ఎల్లో వచ్చినా ఆగాలి. మీరు ఇప్పుడు కార్లో వెళ్తా ఉన్నారు, వెళ్ళండి. ఇక్కడ స్టాప్ అయ్యారు కదా. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఇదన్నమాట మన ట్రాఫిక్ సిగ్నల్.
ఈ ఆట మీరు పిల్లల చేత ఆడించాలి. ఓకేనా? ఈ రెడ్, yellow, green పిల్లలకి సర్కిల్ డ్రా చేసి వాళ్ళని ఇలా కలరింగ్ చేసుకోమని చెప్పేసి మీరే చక్కగా ట్రాఫిక్ సిగ్నల్ ఆడించవచ్చు. అయితే మనకి మన సిలబస్లో చూపించినట్టు, మన కరిక్యులంలో చూపించినట్టు మనము ఇంకొకటి కూడా చేసుకోవచ్చు. పిల్లలు, మీరు కార్లో వెళ్తున్నారు, వెనక్కి తిరగబోతున్నారా? వెనక్కి తిరుగుతుంటే నేను ఇది చూపించాను, ఏం చేయాలి? నో యూ టర్న్. మీరు వెనక్కి వెళ్ళకూడదు. ఇలా ఒక రోడ్డు ఉంది, మీరు కార్ మీద అని పోతూ ఇలా వెనక్కి రాబోతుంటే ఇక్కడ నా సిగ్నల్ కనపడింది, అప్పుడు మీరు వెళ్ళొద్దు, ముందుకు వెళ్ళిపోవాలి. ఇలా వెనక్కి రాకుండా ఆగిపోయి స్ట్రైట్గా వెళ్ళిపోండి. ఓకేనా? పిల్లలు, ఇంకొకటి చూపిస్తున్నా ఇదేంటో మీరు చెప్పాలి. ఇది కనిపిస్తే మీరేం చేయాలి? మీరు చెప్పండి. కరెక్ట్. క్లాప్ యువర్ హ్యాండ్. జీబ్రా క్రాసింగ్. కరెక్ట్. ఇది ఉన్న దగ్గరే మనము రోడ్డు క్రాస్ చేయాలి. గుడ్ కదా? ఈ రకంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మీరు కూడా తెలుసుకొని ఉంటే మన అమ్మ నాన్నకి సహకరిస్తాము, మనమైనా కూడా పాటిస్తాము. ఈ ట్రాఫిక్ నిబంధనల్ని మనం పిల్లల చేత ఆటల రూపంలో కూడా ఆడించాలి. ఓకేనా? తప్పనిసరిగా ఆడించండి, నేర్చుకుంటారు ఆట ద్వారా పిల్లలు. ఇదండి మనం వాహనాలకు సంబంధించినటువంటిది పిల్లలకి నేర్పాల్సిన అంశాలు. థ్యాంక్ యూ. విన్నారు కదూ? బోలెడన్ని విషయాలు తెలుసుకున్నారు కదూ? మరి చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఆచరించడం, పాటించడం కూడా నేర్చుకోవాలి. రోడ్ సేఫ్టీ మెజర్స్, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్. ఓకే, మరి ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనం నేర్చుకుంటున్నటువంటి అక్షరం క్యూ. పి అయిపోయింది కదా, తర్వాతి అక్షరం క్యూ. మరి క్యూ అక్షరాన్ని ఒక్కసారి శబ్ద పరిచయాన్ని వినేద్దాం, చూద్దాం. ఇక్కడ చెబుతూ ఉంటే మీరు పలకాలి, దానివలన ఉచ్చారణ సాధ్యమవుతుంది. అంగన్వాడీ టీచర్లు, మీరు కూడా క్యూకు సంబంధించిన పదాల యొక్క ఉచ్చారణని స్పష్టంగా తెలుసుకోండి. ఈ వీడియోతో పాటు మీరు పలుకుతూ ఉండండి. అప్పుడు కానీ మనం పిల్లలకి సరి అయిన ఉచ్చారణని చెప్పగలుగుతాం. ఇంగ్లీష్ లెటర్లో క్యూ లెటర్ సౌండ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము కొత్త అక్షరం నేర్చుకుందాము. పి వరకు నేర్చుకున్నాం కదా, నెక్స్ట్ క్యూ నేర్చుకుందాం. మరి సరళ ఇన్స్ట్రక్టర్ గారు మీకు క్యూ సౌండ్ ఇంట్రడక్షన్ ఎలా చేయాలనేది చెప్తారు. ఇప్పుడు ఆంగ్ల భాష పరిచయంలో మనం క్యూ అక్షరాన్ని నేర్చుకుంటున్నాము. మామూలుగా మనము 3 విధాలుగా ఈ అక్షరాన్ని నేర్చుకుంటున్నాం కదా. అక్షర శబ్ద పరిచయము, అక్షర ఆకార పరిచయము, లెటర్ రైటింగ్ ప్రాసెస్, అక్షరాన్ని వ్రాసే విధానము, దాంట్లో ఒక ట్రేసింగ్ అనే పద్ధతి ద్వారా ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనం నేర్చుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఈ అక్షర శబ్ద పరిచయము ఎందుకు అనేటువంటిది ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే, ఈ శబ్దాన్ని బట్టి మనము పదాలను పలికిస్తాము, పదాలలో ఉన్నటువంటి శబ్దాలని మనము బట్టి లెటర్స్ మనకి తెలుస్తాయి అన్నమాట. సో అదొక మనకొక క్లూ లాగా ఉంటుంది. ఏంటి, ఈ ఒక పదంలోని శబ్దం కానీ తెలిస్తే లెటర్ ఆటోమేటిక్గా ఏంటి అనేటువంటిది మా పిల్లవాడు చెప్పేటువంటి రీతుల్లో మనము పిల్లలకి ఈ విధంగా మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఈ పిల్లలు ఈ సౌండ్స్ మనకి రాయటానికి మన పదాలు ఉంటేనే కదా రాస్తాము. సో ఈ పదాల ద్వారా మనకి భాష అనేటువంటిది కూడా డెవలప్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత మనము ఒక పిల్లవానికి ఈ సౌండ్స్ అనేటువంటిది వినికిడి నైపుణ్యం కానీ మనము ఎంకరేజ్ చేస్తే బిడ్డ విని దాని తర్వాత మనం పిక్చర్స్ ద్వారా చూపిస్తున్నాము, చూస్తాడు, విని చూసి ఆ తర్వాత బ్రెయిన్కి అంటే మన ఆ మెదడు ఎట్లాగైతే ఆ కనెక్షన్స్ ద్వారా ఎక్కువ అంటే యాక్టివేట్ చేయటానికి, ఆ తర్వాత బ్రెయిన్ కనెక్టివిటీ ఎక్కువగా పెంచడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా అంతేకాకుండా మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మెమరీ అంటే జ్ఞాపక శక్తి. సో ఈ గ్రహింపు కూడా బిడ్డకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా ఇన్ని విధాలుగా మనము ఈ లెటర్ ఇంట్రడక్షన్ ఆఫ్ సౌండ్ ఇంట్రడక్షన్లో మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి. సో మనము అంగన్వాడీ టీచరు ఫస్ట్గానే ఏం చేయాలి, మనము పిక్చర్స్ని తీసుకొని పెట్టుకోవాలి. సో క్యూకి సంబంధించిన పిక్చర్ మనం ఎప్పుడు కూడా చెప్తున్నాము, ఎవ్రీ చైల్డ్ ఈజ్ సో ప్రెషస్. ప్రతి ఒక్క చైల్డ్ కూడా మనకి చాలా విలువ.
అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యమేనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ విధంగా పిక్చర్ని చూపించమని మనం పదే పదే చెప్పుకుంటున్నాము. సో ఈ విధంగా చూపించడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఈ పిక్చరు బిడ్డ మైండ్లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాడు. ఈ పిక్చర్ని చూసి ఆ తర్వాత మైండ్లో ఆ ముద్ర పడిపోతుంది. సో ఈ పడినప్పుడు ఏం జరుగుతుంది, గుర్తుపెట్టుకోగలుగుతాడు కదా, అవునా కదా. సో ఈ విధంగా మనము పిక్చర్ని చూపించి ఇది ఏమిటి అని అడుగుతాము. తర్వాత బిడ్డ చెప్పగలడు ఈ పిక్చరు, లేకుంటే చెప్పలేడు. సో చెప్పకపోతే టీచరు ఆ పిక్చర్ ఏంటో చెప్పాలి. ఒకవేళ చెప్పగలిగితే అప్రిషియేట్ చేయండి, ఎంకరేజ్ ద చైల్డ్. సో తర్వాత ఇప్పుడు ఈ పిక్చరు చెప్పిన తర్వాత ఆ పిక్చర్లో మొదటి శబ్దం ఏంటి, అక్షర శబ్దం ఏంటి, సో ఏవి వినిపిస్తుంది. సో ఈ వినికిడి అనేటువంటిది చాలా ముఖ్యమైనది అనుకుంటున్నాము. ఈ లెటర్స్ రాయటానికి ఈ వినికిడి ద్వారా ఈ లెటర్స్ ఫామ్ అయితే ఈ పదాలు ఆ విధంగా మనము రాయగలుగుతాము. అదే బిడ్డ భాషగా మారిపోతుంది అనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆ విధంగా మనము నేర్పిస్తున్నాం. సో ఇప్పుడు అక్షర శబ్ద పరిచయంలో 2 విధాలని చెప్పుకుంటున్నాం కదా. ఫస్ట్ ఈజ్ చెప్పటం గురించి మనం చెప్పుకున్నాము, రెండోది టెలిఫోన్ ఆట. సో ఇప్పుడు ఒక్కొక్క పిక్చర్ చూపించి బిడ్డకి ఏ విధంగా మనము చెప్పాలో చూద్దాం. చూడండి చిల్డ్రన్, ఈ పిక్చర్లో మీకు ఎవరు కనిపిస్తున్నారు? ఇక్కడ చూసారు కదా, ఎక్కడ చూసారా పిక్చరు? ఎస్, ఇలా కిరీటము ఇదంతా కూడా ఉంది కదా. సో ఈమెని ఏమంటాము? క్వీన్ అంటాము. క్వీన్ అంటే మహారాణి, రాణి, మహారాణి. సో ఇంగ్లీష్లో క్వీన్ అంటాము, తెలుగులో రాణి, మహారాణి అని కూడా అంటాము. సో క్వీన్లో మొదటి శబ్దం ఏం వినిపించింది? క్వీన్. ఎస్, మొదటి అక్షర శబ్దం క్వా. ఓకే, క్విల్. వాట్ ఈస్ దిస్? క్విల్. క్విల్ అంటే ఇక్కడ ఫెదర్, ఈకలు ఉన్నాయి కదా, దీంట్లో ఈ హాలో షేప్ ఉంది చూడండి, దీన్ని మనము క్విల్ అంటాం. మొదటి అక్షర శబ్దం క్వా. క్వా. సేట్ అగైన్, క్వా. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా చూసారా ఇది? క్వశ్చన్. ఏమంటాము? క్వశ్చన్ అంటాము. క్వశ్చన్ అంటే ఇది ప్రశ్నకి గుర్తు అన్నమాట. ప్రశ్న వేస్తాం కదా, ఆ ప్రశ్న మార్కుకి గుర్తు ఇట్లా పెడతామన్నమాట. దీన్ని క్వశ్చన్ మార్క్ అంటాం. క్వశ్చన్. సెట్ అగైన్, క్వశ్చన్. క్వశ్చన్. క్వశ్చన్లో మొదటి అక్షర శబ్దం క్వా. క్వా. సెట్ అగైన్, క్వా. ఓకే, దెన్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఇక్కడ అందరు ఎలా ఉన్నారు? ఇక్కడ ఏంటి? ఒక్కొక్కళ్ళు ఎలా నిలబడ్డారు? ఇక్కడ ఏటీఎం దగ్గర అందరూ ఎలా నిలబడ్డారు? క్యూలో నిలబడ్డారు కదా. సో ఈ వరుసలో నిలబడటాన్ని ఈ వరుసని మనము ఇంగ్లీష్లో ఏమంటాము? క్యూ. సెట్ అగైన్, క్యూ. క్యూ. ఓకే, దీంట్లో మొదటి అక్షర శబ్దం క్వా. సెట్ అగైన్, క్వా. ఓకే, ఈ విధంగా అంగన్వాడీ టీచర్ పదములోని మొదటి అక్షర శబ్దం తర్వాత లెటర్ కూడా క్యూ అని చెప్పాలి. ఇది మనకి అక్షర శబ్ద పరిచయం. క్యూ అక్షరానికి ఏదైతే శబ్దం ఉందో క్వా అనే శబ్దం అనేది పిల్లలకి గుర్తింపచేసి పరిచయం చేయాలి. ఆ పదాలన్నీ ఫస్ట్ పలికిస్తూ ఉండాలి. పదాలను పలికించడము, పదాలకి ఏది స్టార్ట్ అవుతుంది, మొదటి శబ్దం ఏంటి అనేది పిల్లల చేత గుర్తింప చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్.
సో ఆ శబ్దం అనేది క్వా క్వా అనుకుంటూ శబ్దం పరిచయం చేయండి. చూశారు కదూ, అదర్రా ఇంగ్లీష్ భాషలోనే క్యూ. ఏది మళ్ళీ అనండి? క్యూ. క్యూ అక్షరం అన్నమాట. మరి తర్వాత తెలుగు భాషా పరిచయంలోకి వెళ్ళిపోదాం. తెలుగు భాషా పరిచయంలో నిన్న మనం ద అక్షరానికి సంబంధించిన దండాలయ్య పాట నేర్చుకున్నాం కదా. మరి ఆ పాట, టెలిఫోన్ ఆట మరియు ఎలా ఉంటుంది ఆ దా అక్షరం అనేది ఆకార పరిచయాన్ని కూడా వరుసగా చూసేద్దాం. ద ద అక్షరం ఏది పలకండి? ద. మరి ద అక్షరానికి సంబంధించిన టెలిఫోన్ ఆట ఆడించారా? నిన్న మనం ద అక్షరం నేర్పించాం కదా. ద అక్షరము, ద అక్షరము మరి టెలిఫోన్ ఆట ఆడించకపోతే ఇప్పుడు ఇక్కడ ఆడిస్తూ ఉన్నారు, చూద్దాం. మనం టెలిఫోన్ ఆట ఆడుకుందాం. నాతో వచ్చే పదాలను నేను ఒకసారి చెప్తాను, మీరు వినండి. ఓకేనా? దండ, దండము, దగ్గు, దంతాలు, దవడ. ఈ పదాలతోటి మనం టెలిఫోన్ ఆట ఆడుకుందాం. ఆడుకుందామా? దీపిక, నేనేం చెప్పాను నీకు? ఇంకో పదం చెప్తున్నాము. అవన్నీ ఏం చెప్పాను నీకు? ఓకే, ఇంకో పదం చెప్తున్నా. దీపిక, నేనేం చెప్పానా? దగ్గు. ఇంకో పదం చెప్పుకున్నాము. పావని, నీకేం చెప్పానా? దండం. దాంతో వచ్చే తెలుగు అక్షరాలు, తెలుగు పదాలు చాలా చక్కగా చెప్పారు. ఓకేనా? మరి ఇక్కడ అంగన్వాడీ హెల్పర్ ఈ ఆట ఆడిస్తూ ఉంది, టెలిఫోన్ ఆట. తల్లిదండ్రులు మీరు కూడా ఇలాగ టెలిఫోన్ ఆట ఆడించండి పిల్లల చేత. మీరు అందరూ పెద్దవాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ పిల్లలకి ఏవైతే మనం అక్షరాలు పరిచయం చేస్తున్నామో ఆ అక్షరాల పరిచయంకి సంబంధించిన పదాలన్నీ కూడా పిల్లలకి నేర్పించండి. సరే, మరి పాట విందాము, దా అక్షరానికి సంబంధించిన పాట. దండాలు అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు, అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు, అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దా అక్షరానికి సంబంధించిన పాట. ఇప్పుడు ఈ అంగన్వాడీ టీచర్స్ మీరంతా కూడా ఇలాగా అక్షరాలకు సంబంధించిన పాటలన్నీ కూడా నేర్చుకుని ఉండాలి. మనం ఆటలు ఆడించేటప్పుడు ఈ అక్షరాలకు సంబంధించిన పాటలు పాడుతూ పిల్లల చేత ఆటలు ఆడిస్తూ ఉండాలి. నెక్స్ట్ మనము మరి దా అక్షరానికి సంబంధించింది ఆకారము పరిచయం చేద్దాం పిల్లలకి. ఆకారం పరిచయం చేసేటప్పుడు ముందుగా మనము దానికి సంబంధించిన పదాలను, అంటే ఏవైతే చిత్రాలు ఉన్నాయో వాటిని మళ్ళొకసారి చూపించి తర్వాత మనము దా అక్షరాన్ని పరిచయం చేయాలి. సరే, చూద్దామా పిల్లలు? ఇక్కడ మళ్ళొకసారి చిత్రపటాలు చూద్దాము. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి. ఏంటిది ఇది? మీరు చూశారు కదా, నిన్న మీకు అందరికీ కూడా పరిచయం చేశాము. ఏంటిది ఇది? దండ. దండ కదా. మొదటి శబ్దం ఏంటి పిల్లలు? ద. ద. తర్వాత ఇది కూడా పరిచయం చేశాం. బాబు ఏం చేస్తున్నాడు? బాబు దగ్గుతున్నాడు కదా. దగ్గు. దగ్గు.
మొదటి శబ్దం ఏంటి? ద. వెరీ గుడ్. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? దంచుతున్నారు కదా, దంచుతున్నారు. మొదటి శబ్దం ఏంటి? ద. గుడ్. మరి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? తెల్లగా ఏం కనిపిస్తున్నాయి? దంతాలు. 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 మొదటి శబ్దం ఏంటి? వాటినే మనం పళ్ళు కూడా అని అంటాం. బ్రష్ చేసుకుంటాం కదా. మరి దంతాలలో మొదటి శబ్దం ఏంటి? ద. ఇక్కడ దస్తూరి. దస్తూరి. ఏదైతే రాస్తున్నారో దాన్ని మనము దస్తూరి అంటాం. అక్షరాలని మనము దస్తూరి అని అంటాం రాయడాన్ని. ఓకేనా? ఇక్కడ దర్జీ. దర్జీ. మరి వీటన్నిటికీ మొదటి శబ్దం ఏంటి? ద. మరి దా కూడా మనము ఇక్కడ ఒకటి ఉంది చిత్రము. ఏం చేస్తుంది పాప? దండం పెడుతుంది కదా, దండం. ద. మరి దా చూసారా? ఇది ద అక్షరం. ద అక్షరం చూసారా? బాగా చూడాలి. ద. ద. మళ్ళీ మళ్ళీ పలకండి. ద. ద. పలికారా? మరి ఈ దా అక్షరాన్ని మనము ఈరోజు మీరు పేపర్ చూడండి, పుస్తకాలు చూడండి. ఈ దా అక్షరం ఎక్కడ కనిపిస్తుందో చూసి వెలిపెట్టి అమ్మకు చూపించండి, అక్కకు చూపించండి. అన్న ఉంటే పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళందరికీ చూపించాలి. మీరు క్యాలెండర్ మీద చూడాలి. ఎక్కడ కనిపిస్తే అక్కడ దా అక్షరం చూసి ఇదిగో దా దా అని చెప్పాలి. చెప్తారు కదా. దా. మళ్ళీ మళ్ళీ చూడండి. విన్నారా? చూసేశారా? అదర్రా దా అక్షరం అంటే ఇలా ఉంటుంది. చూశారు కదూ? దా. మరి మీలో దాతో మొదలయ్యే పేర్లేంటి? దమయంతి, దయాకర్, దివ్య. మీరంతా కూడా దా అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లే. మరి బోలెడు విషయాలు తెలుసుకున్నాం కదూ. చివరిగా డిసెంబర్ నెలకు సంబంధించిన ఒక పాటను చూసేద్దాం. Round and round, the wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh, ha ha ha, ha ha ha. The people in the bus laugh, ha ha ha. All through the town, the wheels of the bus go round and round, round and round, round and round, all through the town. Bus go round and round, round and round. The wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh, ha ha ha, ha ha ha. The people in the bus laugh, ha ha ha. All through the town, the wheels of the bus go round and round, round and round, round and round, all through the town. మరి అదర్రా ఈరోజు నేర్చుకోవాల్సిన అంశాలు. మళ్ళీ కూడా వాహనాల గురించి ఏ ప్రశ్నలు వేసినా కూడా చక్కగా చెప్పేయగలగాలి. మీరు కూడా రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనాలని, వాటి శబ్దాలని గమనించాలి. ఈ రోజు నుంచి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, దాటేటప్పుడు ఎడమకి కుడి పక్కకి చూస్తూ దాటాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండే దగ్గర గమనిస్తూ ఉండాలి. అలాగే క్యూ అక్షరానికి సంబంధించి స్పష్టంగా పలకగలగాలి. దాకి సంబంధించిన పదాలను తెలుసుకున్నారు కదా. వాటిని కూడా మనలో దా అక్షరంతో మొదలయ్యే పేర్ల వాళ్ళని గమనించాలి. దా అక్షరంతో మొదలయ్యేటువంటి వస్తువులను కూడా గుర్తించగలగాలి. మరి వీల్స్ ఆఫ్ ద బస్ గో పాట కూడా నేర్చేసుకుందాం.
మరి ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరుసటి రోజు మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.